హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు తమ్మ మూవీ రివ్యూ గురించి మాట్లాడాలి. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను. నాకెలా అనిపించిందంటే, అది నిజంగా హీరో, హీరోయిన్, డైరెక్టర్ అందరూ వాళ్ళు ఆడుకొని అది మనమే తోసేసినట్టు అనిపించింది నిజంగా. ఎందుకంటే మూవీ కొన్ని ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం, నెగెటివ్స్ గురించి మాట్లాడదాం. ఓవరాల్‌గా మూవీ అయితే ఓకే అని అనిపించింది అంతే. అలాగని అబోవ్ యావరేజ్ అని కాదు, బిలో యావరేజ్ అని కాదు. ఓకే, పర్లేదు, యావరేజ్ అంతే. అండ్ మెయిన్‌గా ప్లాట్ గురించి నేనేం మాట్లాడను, స్పాయిలర్ కాబట్టి. కానీ మీకు పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి మనకి మాట్లాడదాం. అండ్ ఈ మూవీ నుంచి ఈ మూవీస్ ఫస్ట్ ఇది మన ఫస్ట్ మూవీ రివ్యూస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక్కొక్క మూవీకి మనం ఒక్కొక్క స్టార్ ఇచ్చుకుంటూ వెళ్దాం. అంటే మూవీ బట్టి ఎన్ని స్టార్స్ అలాగా. ఈ మూవీకి నేను ఇచ్చే స్టార్స్ అయితే 2.5. 2.5 కూడా ఎక్కువని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, ఏంటి 2.5 అంటున్నాను అని. చెప్తాను, అది కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడదాం. విఎఫ్ఎక్స్ సీజీ మాత్రం నిజంగా ఇప్పుడు తమ్మ మూవీ ప్లాట్ ఏంటి, వ్యాంపైర్స్ కోసం. సో అది ఎంత న్యాచురల్గా ఉండాలి కదా. మనకి ఎలా కనిపిస్తుంది అంటే అంత న్యాచురల్గా అనిపించదు. చిన్న చిన్న సీన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి థియేటర్ చూస్తున్నప్పుడు. విఎఫ్ఎక్స్ ఏంటి అలా ఉంది, సీజీ బాగాలేదు, వ్యాంపైర్స్ నిజంగా ఒరిజినల్గా లేదు అని అనిపించేస్తుంది మీకైతే నిజంగా. ఇది ఫస్ట్ నెగిటివిటీ. సెకండ్, హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ప్రతిదీ అదో ట్రెండ్ అయిపోయినట్టు ఉంది. నాకైతే అదే అర్థం అవ్వట్లేదు. అంటే ఒక కాన్సెప్ట్లోనే అదే ఫ్రెండ్స్ అవుతారు, ప్రేమించేసుకుంటారు, మళ్ళీ లాస్ట్ విడిపోయినంత డైలాగులు కూడా వచ్చేసి విడిపోతారు. అంటే ఏంటి ఇది, ఒక ఫస్ట్లో ఏదో ఒక సినిమాతో ట్రెండ్తో తీసుకొచ్చారు, అదే ట్రెండ్ అయిపోయినట్టు ఉంది ఇప్పుడు ప్రతిదీ. ఒక్కొక్క సినిమాలో అయితే ఒక్కొక్క సాంగ్లోనే ఫ్రెండ్స్ అవుతారు, ప్రేమ అవుతుంది, పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇందులో కూడా అదే ట్రెండ్ వాడారు. సెకండ్ అండ్ థర్డ్ నెగిటివిటీ ఏంటంటే, లాస్ట్లో ప్లాట్ గురించి తర్వాత మాట్లాడతాను. థర్డ్ నెగిటివిటీ ఏంటంటే, లాస్ట్లో కొంచెం క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి, అవైతే నాకు నిజంగా అస్సలు నచ్చలేదు. నిజంగా నచ్చలేదు. అంటే వేరేగా, అంటే వచ్చేయాలనిపించేంతలాగా ఉంటాయి నిజంగా. అంటే ఇప్పుడు నెగిటివ్స్ అయ్యి కదా, పాజిటివ్స్ తర్వాత మిగతాది మాట్లాడదాం. పాజిటివ్స్ ఏంటంటే, నిజంగా హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా యాక్ట్ చేశారు నిజంగా. అండ్ సెకండ్, ఫస్ట్ హాఫ్ వరకు మనకి చాలా బాగా స్టోరీ నేరేట్ చేసే విధానం చాలా బాగుంది, నచ్చింది, బాగా చూస్తారు మీరు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మీకు అంతగా నచ్చదు, అంటే చిరాకు వచ్చేస్తుంది. మెయిన్గా వీళ్ళు నెక్స్ట్ సినిమా గురించి, ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ కదా, ముందు వచ్చిన మూవీస్తో ఇది తర్వాత వచ్చే మూవీస్ సినిమాటిక్ యూనివర్స్ చూపించడానికే తప్ప స్టోరీ మాత్రం ఏం అంటే కన్సిడర్ చేసి స్టోరీ చూపిద్దాం అన్నట్టు ఏం తీసినట్టు నాకు అనిపించలేదు నిజంగా. స్టోరీ ఉన్నట్టే అనిపించలేదు నాకు నిజంగా. అండ్ వ్యాంపైర్స్ ఉంటారు, మనకి బ్లడ్ కోసం ఇదంతా స్టోరీ నడుస్తుంటుంది, అది మీరు సినిమాలో చూస్తారు. అంత కొత్తగా నాకైతే ఏం అనిపించలేదు, ఓకే అనిపించింది తప్ప. అండ్ హీరో హీరోయిన్ కొంతమంది యాక్టర్స్ కానీ చాలా బాగుంది. సత్యరాజ్ గారు అయితే మాత్రం నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన స్పెషాలిటీ అదే. ఏ లాంగ్వేజ్కి వెళ్తే ఆ లాంగ్వేజ్లో అతను సూపర్గా ఇవ్వగలరు. నిన్న ఒక మూవీ చూశాను నేను, రామం రాఘవం అని హెచ్డి వచ్చింది అప్పుడు, చాలా బాగా వచ్చింది అనుకో. నేను చూశాను. అందులో రామం రాఘవం అతనిది కాదు కదా. ఓకే, సారీ మర్చిపోయాను. అదేదో సంథింగ్ ఒక మూవీ చూశాను నేను, బార్బరిక్లో నిజంగా ఆయన ఒక అంటే తాత క్యారెక్టర్ వేశారు. నిజంగా తాత క్యారెక్టర్కి చాలా నిజంగా అంత నేను అనుకోలేదు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ చూస్తే రొటీన్ స్టోరీ, ఇదే స్టోరీ అలాగ అనుకున్నాను. ఆయన నేరేట్ చేసే విధానం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తన మనవరాలు కిడ్నాప్ అవుతుంది, చనిపోతుంది, అది ఎవరని మీకు తర్వాత చూస్తారు, మూవీలో చూస్తే మీకు తెలుస్తుంది. ఇతనుంచి అతను చంపకుండా వేరే వాళ్ళతో చంపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. అండ్ ఆయుష్మాన్ ఖురానా గారు, రష్మిక మందన్ చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా నాకు అది బాగా నచ్చింది. అండ్ ప్లాట్ మీద కొంచెం కన్సిడర్ చేసుకొని బాగా తీసుంటే బాగుందని అనిపించింది. అండ్ మెయిన్ నాకు ఒకటి అర్థమవట్లేదు, నేను వెళ్తున్నాననే సినిమాలన్నీ ఇలా తీస్తున్నారా, లేకపోతే మామూలుగానే సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు అప్పుడులో ప్రతి మూవీకి వెళ్ళేవాడిని కాదు కదా, ఇప్పుడు రివ్యూస్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. నాకు అదొక డౌట్ ఉంది. ఓవరాల్గా అయితే ఓకే అనిపించింది. అండ్ నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఇంకా 2-3 వీడియోస్ రావచ్చు, అవి కూడా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఏం డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అప్పటి వరకు ఉంటాను.